రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాలు. చాలు, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, మీ మహాకృపను బట్టి 2024 అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరం మొదటి పునరుత్థాన దినమందు మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి. ఈ మొదటి పునరుత్థాన దినములో నీ కొరకు ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానాలు చేసుకోవటానికి కృప దయచేయండి. నా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ కూడా కలిగి జీవించటానికి కృప దయచేయండి. తద్వారా ఆ మనస్సు మాకు కలిగి ఉంటే ప్రభువా, నశించిపోతున్న ఆత్మను నీ రాజ్యంలోనికి నడిపించగలుగుతాం. అలాంటి మనస్సు ప్రతి బిడ్డ కలిగి జీవించాలని ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుండి వెళ్ళటకు కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అమ్మా, ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన చేయండి. నా గురించి నేను కొన్ని తీర్మానాలు చేసుకున్నా. ఏంటంటే, లోతైన సత్యాలు చెప్పాలి. ఇదివరకటి కంటే ఇంకా లోతుగా వాక్యం నడిపించాలి. ఏ ఉద్యోగ సభలకు వెళ్ళినా, ఏ సంఘంలో ఉన్నా రాకడ కొరకు సంఘాలను సిద్ధపరచాలి. నేను దేవుని కూడా అడిగాను, ఎక్కువ కష్టపడతా వాక్యంకి, నూతన ప్రత్యక్షతలను దయచేయండి. క్రైస్తవులకు ఈ సంవత్సరం గడ్డు కాలం. ఈ గడ్డు కాలంలో మనం నిలదొక్కుకోవాలి అంటే ఏంటి కావాలి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటి ఆయన మనసు ఎలాంటిది అంటే, లేఖనాలు పరీక్షించి పరిశీలన చేసి చూస్తే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఎలాంటిదో మనకు తెలుస్తా. ఏంటన్న మనస్సు అంటే, ఒకటి తగ్గింపు కలిగిన మనస్సు. ఆయన ఎలాగ తగ్గించుకున్నాడు అంటే, మహిమా స్వరూపుడైన దేవుడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పిన ఆ దేవుడు ఎంతవరకు తగ్గించుకున్నాడంటే, మనుష్యులు పోలికగా పుట్టేటంత వరకు తగ్గించుకున్నాడు. అమ్మ, ఒక కలెక్టర్ని పిలిచి, బాబు కలెక్టర్ స్థానం నుంచి దిగిపోయి ఒక అటెండర్ స్థానంలో నువ్వు ఉండు అంటే ఎవరో ఒప్పుకోరు. ప్రతివాడు పైకి ఎదగాలని చూస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న మనం అన్ని విషయాలలో గొప్ప చెప్పుకుంటాం. పాటలు పాడేవాడు ఉన్నాడు అనుకో, నాకంటే పాటలు పాడేవాడు ఎవరున్నారో చెప్పండి అంటారు. వాయిద్యాలు వాయించేవాడు ఉన్నాడు అనుకో, నా లెక్క వాయిద్యాలు వాయించేవాడు ఎవరైనా ఉన్నారా? బోధించేవాడు కూడా నేను గొప్ప బోధకుణ్ణి అని ప్రతి వాడు హెచ్చించుకోవటానికి చూస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తగ్గించుకున్నాడు ఎంతవరకు అంటే, పశువుల పాకలో జన్మించిన అంతవరకు తగ్గించుకున్నాడు. ఇక్కడ కూర్చున్న మనకి నువ్వు ఎక్కడ పుట్టాలి అన్న చాయిస్ మనకి లేదండి. ఒకవేళ ఆ చాయిస్ కనుక దేవుడు మీకు ఇస్తే మీరేం కోరుకుంటారు చెప్పండి? క్రైస్తవులు కాబట్టి దినకరన్ గారి ఇంట్లో పుట్టాలండి అంటారు, లేకపోతే బెన్హిన్ గారి ఇంట్లో పుట్టాలి, లేకపోతే బిల్లిగ్రామ్ గారి ఇంట్లో పుట్టాలి, ఇలా పెద్ద పెద్ద సేవకుల ఇంట్లో పుట్టాలి అని కోరుకుంటాం. నీకు నాకు ఆ చాయిస్ లేదు. ఆయన ఎక్కడ పుట్టాలో ఆ చాయిస్.
ఎక్కడ పుట్టాడు అంటే కడు బీద కుటుంబంలో పుట్టాడు. ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ప్రకారం ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత 8వ దినాన్న సున్నతి చేయించుకునేటప్పుడు మందిరానికి తీసుకొచ్చి కానుక ఇవ్వాలి. 3 రకాల కానుకలు ఉన్నాయి, మీకు చెప్పాను ప్రత్యక్ష గుడారం చెప్పినప్పుడు. ధనవంతులైతే ఏది ఇచ్చేవారు? ఎద్దుని, అది ఖరీదైంది కదా. ఇక్కడ కూర్చున్న మిడిల్ క్లాస్ మనలాంటి ఏంటి? గొర్రె కానీ మేకలు కానీ. కడు బీదవాడు ఉన్నాడు, అక్కడ గొర్రెను కొనలేడు, అలా ఏంటి? పావురాలు. అంటే కనీసం ఒక గొర్రెను కూడా మందిరానికి అర్పించటానికి లేని స్తోమత కలిగిన కడు బీద కుటుంబంలో పుట్టాడు. అంటే జననములో ఎంతవరకు తగ్గించుకున్నాడంటే ఏ మనుష్యుడు కూడా ఆ స్థాయికి తగ్గించుకోలేడు. అంత ఉన్నత స్థితిలో ఉన్న దేవుడు కెరూబులతో చెరూబులతో 24 మంది పెద్దలతో 4 జీవులతో 7 ఆత్మలతో నిరంతరము కొనియాడపడుతున్న ఆ దేవుడు దుర్గంధం కలిగిన పశువుల పాకలో పుట్టాడు. కడు బీద కుటుంబంలో పుట్టాడు. జననములో తగ్గించుకున్నాడు. ఆయన వాక్యాన్ని బోధిస్తున్నటప్పుడు ఆయన చూచి ఈయన వడ్రంగి కుమారుడైనా, వడ్రంగి వాడైన యోసేపు కుమారుడు కాదా? ఇతని సహోదరులు యోధా యోసేపు మనతో లేరా అంటే అనేమనాలి? కాదు, నేను వడ్లంగి కుమారుణ్ణి సృష్టికర్త అయిన ఏకైక కుమారుణ్ణి నేను. నా ద్వారానే లోకం సృష్టించబడింది, వెలుగు కమ్మని పలికింది నేనే అని అనాలి. ప్రజలు ఆయన తక్కువ చేసి మాట్లాడినప్పుడు, చిన్న చూపు చూసినప్పుడు అక్కడ కూడా తగ్గించుకున్నాడు. ఆఖరికి జీనియాలజీలో తగ్గించుకున్నాడు. వంశావళి రాయించినప్పుడు సహజంగా మన వంశావళి కొన్నిసార్లు చూడండి, సిల్వర్ జూబ్లీ ఫంక్షను, గోల్డెన్ జూబ్లీ ఫంక్షను, వెడ్డింగ్ డే జరుగుతున్నటప్పుడు వాళ్ళు చదువుతారు. వాళ్ళ తండ్రి ఎవరు, తాత ఎవరు, వాళ్ళ ముత్తాత ఎవరు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశారు, అలాంటి వంశవృక్షంలో నుంచి వచ్చాను నేను అని చెప్తారు. అయితే వంశావళిలో భయంకరమైన వ్యక్తులను పెట్టుకున్నా. ఒకటి శపించబడిన వంశం. ఎవరు? మోయాబీల వంశం. అక్రమ సంతానం, సొంత తండ్రితో వ్యభిచారం చేసింది. అంటే మోయాబీరాలైన రూతును పెట్టుకున్నాడు వంశావళిలో. రెండోది తామారును పెట్టుకున్నాడు. ఎవరా తామారు? సొంత మామతో వ్యభిచారం చేసి. మూడోది ఎవరు? ఎరుకో పట్టణంలోనే పేరుగాంచిన వేశ్యను పెట్టుకున్నాడు. వంశావళిలో తగ్గించుకున్నాడండి. ఆఖరికి మరణంలో తగ్గించుకున్నా. ఇరు పక్కల దొంగలు, కుడివైపున ఒక దొంగ, ఎడం వైపున ఒక దొంగ. నేను ఆ పక్కన ఉంటానల్లే, మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే చూడండి, కొన్నిసార్లు మీటింగ్స్, ప్రత్యేకమైన మీటింగ్స్ పెట్టినప్పుడు ఓ సీఎం వచ్చినా పిఎం వచ్చినా ఎక్కడ పెడతారండి? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్లో కూర్చుంటారు. అంటే ముగ్గురు మధ్యలో ఆయన ఉన్నాడంటే వీరిద్దరి కంటే ఈయన ఇంకా ఎక్కువ, ఆ మాట అనకూడదు, ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నాడు. మరణములో తగ్గించుకున్నాడు. ఆఖరికి శిష్యుల పాదాలు కడిగినంతగా తగ్గించుకున్నా. ఈరోజు క్రీస్తు యేసునికి కలిగిన మనస్సు నీవు నేను కలిగి ఉండాలనంటే నీకున్న విద్యను బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి గర్వించకుండా ఆయన ఎలాగ తగ్గించుకున్నాడో అన్ని రీతిలుగా తగ్గించుకుంటే అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆఖరికి ఆయన యెరూషలేములో జయప్రవేశం చేయటానికి, ఆ రోజుల్లో
ఐగుప్తు గుర్రాలు ఖరీదైన గుర్రాలు కదా. ఇప్పుడు సాల్మన్ ఏ గుర్రాలు తెప్పించుకున్నాడు? ఐగుప్తు నుంచి. ఆయన గుర్రంలో జయప్రవేశం చేయలేదండి, గాడిద మీద జయప్రవేశం చేశాడు. ఈ గాడిద పనికి మాలనిది, బలికి పనికిరా, బరువులు మోయటానికి ఉపయోగించే అలాంటి గాడిదను ఎన్నుకున్నాడు. అంటే జయ ప్రవేశంలో కూడా యెరూషలేములో జయప్రవేశం చేసినప్పుడు నేను రాజుని, గుర్రం మీద వస్తా, రథాల మీద వస్తా అనలే. కట్టబడిన గాడిద ఉన్నది, దాన్ని ఇప్పి తీసుకొని రండి. అమ్మా, ఈరోజు క్రీస్తు యేసునికి కలిగిన ఆ మనస్సు ఏంటి అంటే తగ్గింపు కలిగిన మనస్సు. రెండవది అమ్మ, మత్తయి 11వ అధ్యాయం 29వ వచనంలో నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, నా మీద నీ కాడి ఎత్తుకొని నేర్చుకొనడి. 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలు అమ్మా. రెండవ మనసు ఏంటంట? సాత్వికమైన మనస్సు. సాత్వికుడు ఎప్పుడు కఠినంగా మాట్లాడాడు. ఆయన సిలువ వేయబడినప్పుడు కుడివైపున దొంగ, ఎడం వైపున ఉన్న దొంగ, ఆయన నువ్వు దైవ కుమారుడువా, నువ్వు అద్భుతాలు చేసేవి అంటున్నావు కదా, చేయప్పుడు ఒక అద్భుతం చేసి చూపించు, నిన్ను నువ్వు సిలువ మీద నుండి కిందకు దిగు, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా కాపాడు అని ఆయనను నిందిస్తూ దుర్భాషలు మాట్లాడుతూ ఉంటే మృదువైన మాట మాట్లాడాడు. అమ్మా, ఆయన మాటలో కఠినత్వంలే. సాత్వికుడు ఎప్పుడు కూడా ఇతరుల పాపాలను ఎత్తి చూపించడు. సాత్వికుడు ఎప్పుడు కూడా ఆ తగ్గించుకోవటమే మృదువైన మాట మాట్లాడతాడు. తన ఎదుటివాడు గాయపరిచిన మాటలు మాట్లాడుతున్నా, ఎదుటివాడు తృణీకరించినా, తిరస్కరించినా, నిందించినా, అవమానించినా మృదుత్వంతో కూడిన మాటలు మాట్లాడతారు. మనందరికీ తెలుసు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయులు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. బోధకుడా, నువ్వు బోధకుడు కదా, ఈ స్త్రీ వ్యభిచారం చేయగా పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో కొట్టి చంపాలి. నువ్వేం చెప్తావు? మనందరికీ తెలిసిన సంఘటన. కింద రాస్తూ ఉంటుండగా చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు అందరూ రాళ్ళెట్టి పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు శిక్షించటానికి అధికారం కలిగిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే. సమాజం వెలివేసింది, సమాజం చంపాలని రాళ్ళు పట్టుకుంది, సమాజం ఆయన వ్యభిచార స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ అని పిలుస్తుంది. అలాంటి స్త్రీతో మృదువుగా మాట్లాడాడు. అమ్మా, ఎవ్వరూ నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించను, ఇక పాపము చెయ్యవద్దు. అమ్మ, మీరే చెప్పండి. ఎవడైనా దొంగతనం చేసినప్పుడు పట్టుబడ్డాడు అనుకో, వ్యభిచారం చేసినప్పుడు పట్టుబట్టావు అనుకో, ఎన్ని మాట్లాడతాం మనం? నీ శరీరాన్ని నమ్ముకుంటావా? సిగ్గులేదు నీకు అంటాం మనం. ఒకవేళ కొట్టకపోయినా ఆ మాట అయినా అంటాం. దొంగతనం చేసినప్పుడు దొరికాడు అనుకో, రే కష్టపడి పని చేసుకోవచ్చు కదరా, దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు, కొట్టకపోయినా మాట అంటావు. చూడండి ఎంత మృదువుగా మాట్లాడాడు. ఆయన సాత్వికుడు కనుకనే వ్యభిచార స్త్రీని సంపాదించుకున్నాడు. ఆయన సాత్వికుడు కనుకనే జక్కయ్యను అందరూ ట్యాక్స్ కలెక్టర్ ఆ రోజుల్లో అక్రమంగా డబ్బు సంపాదించేవాడు. సమాజాన్ని వెలివేసింది. అయితే యేసు ఎవరో చూడాలని మేడు చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఎంత చక్కగా పిలుస్తున్నాడో చూడండి. అందరూ ఇక్కడ అక్రమ సంపాదించినాడు, లంచాలు తీసుకున్నవాడు, జనాల్ని పిండి చేసి వడ్డీలకిచ్చి సంపాదించుకున్న వాడి అందరూ పిలుస్తుంటే నా యేసయ్య జక్కయ్యా, ఆ పిలుపుతో జక్క హృదయంలో ఉన్న పాపం అంతా పోయి ఉంటుందండి.
చెట్టు దిగిరా. సమాధానం నెలేసింది కదా, ఎవరు కూడా నీ దగ్గరికి రావట్లేదు కదా, నేను నీ ఇంటికి వస్తాను. నువ్వు పోగొట్టుకున్న సమాధానం, పోగొట్టుకున్న సంతోషం నీకు ఇస్తా. అన్నిటికంటే విలువైనటువంటి రక్షణనిస్తా. ఆ పిలుపు చూడండి, జక్కయ్యా దిగిరా. చూడండి, ఇప్పుడు అమ్మ అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అననీయ భక్తుడి దగ్గరికి దేవుడు దర్శనం చూపించాడు. అననీయ, దమస్కులో తిన్నని మార్గములో సౌలు అనేవాడు ఉన్నాడు. అతడు గుడ్డివాడయ్యే. అతను బాప్తిసం ఇచ్చి ప్రార్థన చేయాలి. అతను ప్రార్థన చేసినప్పుడు కనులు వస్తాయి అంటే అననీయ ఏమంటున్నాడు తెలుసా? కొన్నిసార్లు చూడండి, ఆ పేరు కూడా నేను అత్తను అంటాం కదా, పాపస్తమని అంటాం. అటు పేరు కూడా నా నోటుకుండా రానేను. ఈయన ఏమన్నాడు తెలుసా? ఈ మనుష్యుడు, క్రైస్తవులను హింసించుతున్న ఈ మనుష్యుడా తీసుకొచ్చి బాప్తిసం ఇమ్మంటుంది. ఇక్కడ దమస్కులో యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలును దర్శించినప్పుడు, ఒరే దుర్మార్గుడా, సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అనలే. సౌలా సౌలా, నువ్వేళ నన్ను హింసించుచున్నావు. చూడండి ఎంత చక్కగా పేరు పెట్టి పిలిచాడు. అమ్మ ఫస్ట్ అది చదవమ్మ, 9:5 అనుకుంటా. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నెను. దేవుడు చూడండి, అటు సాత్వికుడు గనక సంఘాన్ని హింసిస్తున్నా, ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, ఎందుకు సంఘాన్ని హింసిస్తున్నా అనలే. పేరు పెట్టి ప్రేమతో మృదువుగా పిలుస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు అననీయ దగ్గరికి దేవుడు దర్శనమిచ్చి, సౌలుకు నువ్వు బాప్తిసం ఇవ్వా, అతడు నువ్వు ప్రార్థన చేస్తుండగా చూపు పొందినట్టు దర్శనంలో చూచాడు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ మనుష్యుడు చర్మమ్మ. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని. ఇప్పుడు దేవుడు పేరు పెట్టి పిలిచాడు కదా, ఇప్పుడు ఈయన కూడా పేరు పెట్టి పిలవాలి కదా. ఈ సౌలుకు కదా నేను బాప్తిసం, ఈ మనుష్యుడు అంటే పేరు పెట్టి పిలవటానికి కూడా ఇష్టంలే. ఆయన సాత్వికుడు. ఆయన హింసించిన వారు, దూషించిన వారు మృదువుగా మాట్లాడాడు. ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా మనం హింసిస్తే ఈ మృదుత్వంతో కూడిన మాటలు వస్తాయా చెప్పండి? నువ్వు కఠినంగా మాట్లాడుతున్నావంటే నువ్వు ఎవరివి? క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీకు లే. ఇప్పుడే క్రీస్తు రక్తంలో పాలు పంపులు పంచుకుంటున్నాం. రక్తంలో ఏమున్నాయి? సుగుణాలు ఉన్నాయి. చూడండి, తల్లి పోలిక తండ్రి పోలిక బిడలకు వస్తారు. ఎలాగొస్తుంది? రక్తంలో పోలికలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం, ఆయన శరీరాన్ని తింటూ ఉన్నాం. ఆయన రక్తాన్ని శరీరాన్ని తీసుకుంటాను. నీవు ఆయనకు కలిగిన మనస్సు నీకు లేదంటే పరలోకంలో ఎలాగుంటావు? ఆయన మనస్సు సాత్వికమైన మనస్సు. ఎవరితో కఠినంగా మాట్లాడలే, మృదువుగా మాట్లాడాడు. సుంకరుల దగ్గర కూర్చున్నటప్పుడు, పాపుల దగ్గర కూర్చున్నటప్పుడు, వ్యభిచారుల దగ్గర కూర్చున్నటప్పుడు, ఆఖరికి సమరయ స్త్రీ దగ్గరికి సమాజం అంతా వెలివేసింది. ఎందుకండి? ఇప్పుడు నీళ్లు పట్టుకున్నవాడు ఎవడైనా ఉదయాన్నే వస్తాడు, మిట్ట మధ్యాహ్నం ఎండలో. ఎందుకు ఎండలో వచ్చింది? సమాజం ఆయన్ని ఈ వ్యభిచార స్త్రీ వస్తుందండి అని తోలనాడతారని ఎవ్వరు రాని సమయంలో వచ్చి, అలాంటి సమయంలో ఎంత చక్కగా మాట్లాడాడంటే సమరయ స్త్రీతో. అనం సాత్వికుడు కనుక సమరయ స్త్రీని సంపాదించుకున్నా, ఆయన సాత్వికుడు కనుక వ్యభిచార స్త్రీని సంపాదించుకున్నా, ఆయన సాత్వికుడు కనుక ట్యాక్స్ కలెక్టర్ అక్రమంగా సంపాదించినటువంటి జక్కయ్య అక్రమ సంపాదన అంతా కూడా ఇచ్చివేసి మారు మనసు పొందేటట్టు సాత్వికుడవైతే, అమ్మా ఏముంది బైబిల్లో? సాత్వికుడు లోకాన్నే స్వతంత్రించుకుంటాడు. ఆయన సాత్వికుడు కనుక యెరూషలేములో ప్రారంభమైన ఆయన సువార్త ప్రపంచమంతా వ్యాప్తి చెందింది.
ప్రపంచమంతా ఆయనకు శిష్యులయ్యారు. ఈరోజు భార్య రక్షించబడితే భర్త రక్షణలోకి రావట్లే. కారణం ఏంటో తెలుసా? మనకు లేదు సాత్వికం. అటు తాగిపోతాడండి అంటాం. బైబిల్లో ఉంది, సాత్వికురాలైన భార్య బట్టి వాక్యము లేకుండానే భర్తను రక్షణలోనికి నడిపించవచ్చు. అమ్మ, నాకు తెలిసిన చాలా సంవత్సరాల క్రితం వెంకటస్వామి అని కమ్యూనిస్ట్ ఆయన. కమ్యూనిస్ట్ వాడికి దేవుడు లేడు కదండి. అయితే ఈయన భార్య యేసుక్రీస్తును అంగీకరించింది. ఒక కుష్ఠరోగి సువార్త విని, కుష్ఠరోగి చేసేటండి సువార్త, అడుక్కునేవాడు. బొట్టు తీసింది, చర్చికి వెళ్తుంది. ఆయన వచ్చినప్పుడు బొట్టు పెట్టు గోడకు తగిలించేదట, ఆయన రాగానే బొట్టు పెట్టుకునేదట. రక్తం చూడకుండా ఏ రోజు విడిచిపెట్టలేదట భార్య. 14 సంవత్సరాలు క్రూరంగా హింసించాడు. ఆయనకు క్యాన్సర్ రోగం వచ్చింది. చనిపోతారు అనుకునేటప్పుడు యశోద హాస్పిటల్ మలక్పేటలో, అప్పుడు పక్కనే కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తుందంట భార్య. అడుగుతుంది, అయ్యా ఎంతవరకు నన్ను తిట్టావు, యేసును దూషించావు, నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఒక్కడే సమర్థుడు, ఇప్పుడైనా ఆయన అడుగు. ఏంటి, ఎంత స్థితిలో కూడా యేసుని గురించి చెప్తుందని చూడండి. సాత్వికురాలైన భార్య కనుక భర్తను రక్షించుకుంది. క్యాన్సర్ రోగం నుంచి ఆయనకు స్వస్థత వచ్చింది. ఆయన ఒక వెలుగును చూచి ఆ క్యాన్సర్ పుండు మీద ఆ వెలుగు పట్టం, క్యాన్సర్ నుంచి విడుదల పొందటం. ఆయన సాక్ష్యం చెప్తాడు, నా భార్య నాకు ఒక దేవత లాంటిదండి, ఈ కఠినాత్ముణ్ణి మార్చింది. అమ్మ ఎలా సంపాదించుకుంది? సాత్వికాన్ని బట్టి. ఒకరోజు నేను నా భర్త కొరకు ప్రార్థన చేయండి, నా భర్త తాగుబోతాడు. పాపం ఎప్పుడు రాందే భర్త చర్చిలోకి వచ్చాడు. చర్చిలో ఉన్న వాళ్ళంతా, ప్రభువా ఆ భర్త తాగుపోతాడంట, మార్చండి మార్చండి. ఒకళ్ళ తర్వాత ఆయన వచ్చినాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే అందరూ నన్ను తాగుపోతాడు తాగుపోతాడు. చూడండి, సాత్వికురాలైన సాత్వికం నీకుంటే ఎదుటి వ్యక్తి నీ ప్రవర్తనను బట్టి నీ రక్షణలోకి వస్తా. ఆయన ఎలాంటి మనసు కలిగిన వాడు? సాత్వికమైన మనస్సు. 2, 3 విధేయత కలిగిన మనస్సు. అమ్మా, ఎంతవరకు విధేయత చూపించాడంట? శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. విధేయతలో ఉండే లక్షణం ఏంటో తెలుసమ్మా? విధేయత ప్రశ్నించదు. తండ్రి అయిన దేవుడు పిలిచాడు, కుమారుడా, మన స్వరూపంలో మన పోలికలో చేయబడిన మనుషుడు త్రోవ తప్పి తిరుగుతున్నాడు, పాపంలో పడిపోయాడు, వాటి రక్షణలో నడిపించడానికి నువ్వు భూమి మీదకి వెళ్ళాలి. విధేయత ప్రశ్నించకుండా వచ్చింది. విధేయత. అమ్మా, ఒకసారి ఈ విధేయత గురించి చెప్పాలంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ LTTE నాయకుడు ఎవరండి? విజయన్. విజయన్ కదా, సారీ ప్రభాకరన్ దగ్గరికి అమెరికన్ జర్నలిస్ట్ వెళ్ళాడండి. ప్రభాకరన్ అడుగుతున్నాడట, బాబు ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నావు, ఏంటి మీ సైన్యంలో ఉండే గొప్పతనం? మాకు సైన్యం ఉంది. అమెరికాలో పెంటగాన్ సైన్యం చీమ కుడితే లోపలికి ప్రవేశిస్తే వెంటనే ప్రవేశించే అంత సైన్యం మాకుంది, మిలిటరీ సైన్యం. ఒక ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నావు, ఏంటి నీలో గొప్పతనం అంటే ఒక రిజిస్టర్ పెట్టాడంట. పెట్టి ఇందులో మీకు నచ్చిన పేరుని పిలవండి అన్నాడట. ఆ జర్నలిస్ట్ నచ్చిన పేరుని పిలిచాడట. వచ్చి ప్రభాకరన్ దగ్గర నిలబడ్డాడు. సనేడు మింగి చావ్ అన్నాడట. సనేడు మింగడు చచ్చిపోయాడు. ఈయన భయపడితే అలా ఉండిపోయాడట జర్నలిస్ట్. మరలా 2 పేర్లు పిలవండి అన్నాడు. 2 పేర్లు పిలిచాడు. పిలిచిన తర్వాత ఇప్పుడు అన్నాడంట,
ఈయన తీసుకెళ్ళి సమాధి చేయండి అన్నాడు. అర్థమైందా? ఎందువలన ఒక ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాను అర్థమైందా? విధేయత ప్రశ్నించదు. ఇప్పుడు సెనేట్ మింగు చావు అంటే అదేమనాలండి? నేను ఎందుకు చావాలి? మింగడు చచ్చాడు. ఇప్పుడు ఇతన్ని పిలిచాడు జర్నలిస్ట్, రిజిస్టర్ ఆయన దగ్గర పెట్టే, వీళ్ళు తీసుకెళ్ళి సమాధి చేయి అంటే వాళ్ళు అడగాలి కదా, గురుగారు ఎలా చచ్చిపోయాడు, ఇలా చచ్చిపోయారు అడగలే. విధేయత ప్రశ్నించదు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత విధేయత చూపించాడంటే తండ్రి ఏమి మాట్లాడమంటే అది మాట్లాడాడు. ఆయన బోధించే బోధన అది కాదు, నన్ను పంపిన తండ్రి బోధలో విధేయత. చదువమ్మ యోహాను సువార్త 7:16. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. చాలు అమ్మ, ఆయన పరమ బోధకుడమ్మా. ప్రతి దగ్గర తండ్రికి విధేయత చూపించే, నేను ఏం బోధించమంటే అదే బోధించాలి అని చెప్పాడు కదా. నా పరలోకపు తండ్రి చిత్తము చేయుటకు నేనొచ్చే, నా చిత్తం చేయటానికి నేను రాలే. ఇప్పుడు పిలాతు ఎదుట నిలబడ్డా. పిలాతు అడుగుతున్నాడు, నేను నిన్ను విడిపించటానికి సమర్థుడని తెలుసు కదా, ఇన్ని నేరాలు నీ మీద మోపుతున్నాడు, నీవేమీ మాట్లాడవా? ఎలాగున్నాడమ్మా? ఏమీ మాట్లాడక మౌని అయ్యుండెను. ఇప్పుడు యేసుక్రీస్తుని అడుగుదాం, ప్రభువా ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు, ఏమీ మాట్లాడవా? నువ్వు ఇన్ని నేరాలు మోపుతుంటే నీ మాటల ద్వారా లాజరు లేచి బయటికి రా అంటే వచ్చారు కదా, తలీతా కుమ్మా లెమ్మను చెప్తున్నా చిన్నదాన అంటే లేచి కూర్చుంది కదా, ఏమి మౌనంగా ఉన్నావు అంటే. చదవమ్మ యోహాను సువార్త 12:49. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అమ్మ ఏంటి ఏమనాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి, ఎవరిచ్చారు ఆజ్ఞ? అబ్బా, ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దురా అంటే మాట్లాడతావండి. ఇప్పుడు దేవుడు కాకిని పిలిచాడు. కాకోలం, కాకి కాదు కాకోలం పిలిచి, నా సేవకుడైనటువంటి ఏలియా కెరీతు వాగు దగ్గర ఉంటాడు, నువ్వు ప్రతిరోజు మాంసం ముక్క రొట్టె ముక్క పట్టుకొని కెరీతు వాగు దగ్గర ఇవ్వాలి అన్న. కాకి నెరవేర్చింది, విధేయత చూపించింది దేవునికి. రెండోది, మొక్క నోట్లో పెట్టుకో, కానీ ఏమన్నాడు? రుచి చూడొద్దు. తర్వాత ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆ మొక్క పట్టుకొని ఎగురుతూ వెళ్తున్నప్పుడు తోటి పక్షులు నిన్ను పలకరిస్తాయి, మాట్లాడొద్దు. అరే, కాకి విధేయత చూపించిందండి. ఇప్పుడు మమ్మల్ని అడుగుతా, మీ ఇంటికి వచ్చి ఒక 100 మాటలు ఎవరైనా మాట్లాడితే ఉంటారా? విధేయత ప్రశ్నించదు. సృష్టి అంతా దేవునికి లోబడుతుంది, విధేయత చూపుతుంది. ఆ రోజు క్రీస్తు ప్రభులవ ఏమీ మాట్లాడక మౌని అయి ఉన్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడన్న విధేయత చూపించాడంటే శిలువ మరణము పొందునంతగా విధేయత. అంటే అంతకంట అవమానకరమైన మరణం ఇంకోటి లేదు. ఇలా మీరు అనొచ్చు, ఏమండి కుడివైపున ఉన్న దొంగ కూడా శిలువ మరణం పొందాడు కదా, ఈ ఎడమ వైపున ఉన్న కూడా దొంగ కూడా పొందాడు కదా, మరి వాళ్ళకి అవమానం లేదా? ఏమన్నా డౌట్ రాలే? వాళ్ళు కూడా సేమ్ అదే అవమానం కదా. అయితే కుడివైపున ఉన్న దొంగని, ఎడమ వైపున ఉన్న దొంగని వాళ్ళ కొడుకులు కొట్టలే, కొడుకులు సిలువేయలే, కానీ పెంచిన కొడుకు, పెద్ద చేసిన కొడుకు సిలువేయలే, ఉమ్మేలే. ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం అవమానకరమైన మరణం అని ఎందుకంటున్నామో తెలుసా? ఏ చేతులు మనిషిని సృష్టించాయో
ఏ చేతులు మనిషిని పెంచి పెద్ద చేసాయో ఆ మనుష్యుడు ఇప్పుడు అర్థం కాదని చెప్తాను. సామెల రాజులకు కొడుకున్నాడు, తూ అని ఉమ్మూసాడు అనుకో, ఎవ్వరు తెలియకుండా ఉమ్మిస్తే పర్లేదండి, అందరూ చూస్తుండగా ఎంత అవమానం అండి అది. కొడుకు ఆ పని చేసేదంటే వీధుల్లో సృష్టించిన సృష్టికర్తను కొరడాలతో కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, ఉమ్ము వేస్తూ, హేళన చేస్తూ, అపహసిస్తూ, ఇది యూదులు రాదంటున్నాడు. హేళన చేశారు, అపహసించారు, విధేయతగా ప్రశ్నించలేదు. తండ్రి, ఈ ప్రజల పాపపు శిక్ష నా మీద వేసుకోమన్నావు, వేసుకున్నా. ఈ ప్రజలు పొందవలసిన మరణం నేను పొందాలనుకున్నా, పొందడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రజల పాపానికి రావాల్సిన తీర్పు నా మీద వేసుకోమన్నావు, వేసుకున్నా. ఏంటి అవమానం, ఏంటి ఈ నిందలు, కాండ్రించి ఉమ్మేస్తున్నారే. విధేయత ప్రశ్నించదు తల్లి, విధేయత కలిగిన మనస్సు ఆగినది. ఈరోజు మాట్లాడొద్దురా బాబు అంటే, పనికిరాని మాటలు మాట్లాడొద్దు అంటే మాట్లాడకుండా ఉండవు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళొద్దు అంటే వెళ్తాం, చెయ్యకూడని పని చెయ్యొద్దు అంటే చేస్తున్నాం. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారికి కలిగిన ఈ మనస్సు పౌలు గారు మీరు కలిగి ఉండండి. ఏంటా మనస్సు? విధేయత కలిగిన మనస్సు. నాలుగోది శ్రమ పడిన మనస్సు. చదవమ్మ, 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. చదవమ్మ. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. చాలు అమ్మ, ఆయన మనస్సు ఏంటి? శ్రమ పడిన మనస్సు. ఇక్కడ మనకి చర్చికి వస్తే ఫ్యాన్ ఎక్కడుంది, సమ్మర్ అంటే ఫ్యాన్ ఎక్కడుంది, అక్కడ కూర్చుంటాం. కొంతమంది సమ్మర్లో అబ్బా ఏసీ లేదా చర్చిలో, ఏమెళ్తాలే వేడి ఉంది. కొంతమంది ఫ్యాన్తో పాటు గోడ ఉండాలి, చారపడాలి. ఇలా ఎందుకు? పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే హ్యాపీగా నిద్రపోవాలి. ఇంట్లో నిద్ర పట్టదు మనకి, వాక్యం చెప్తే మాత్రం అబ్బా జోలపాట పడినట్టుందండి. నాకు ఎప్పుడు రాని నిద్ర, భలే నిద్రపోయాను. ఎందుకు? కొంతమంది చారబడాలి వాళ్ళకి, ఎందుకు? నిద్రపోవటానికి. అమ్మ, కాస్త చెమట వచ్చిందంటే మందిరానికి రా. ఆయన శ్రమ పడిన మనస్సు. శ్రమ లేనిదే కిరీటములే, శ్రమ లేనిదే సింహాసనములే. ఎలా శ్రమ పడ్డాడు? 30 సంవత్సరాలు తండ్రి దగ్గర శ్రమ పడ్డాడు. ఆయన కుటుంబానికి పెద్ద కొడుకండి యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే తమ్ముల్ని, చెల్లెల్ని అందరిని పోషించటానికి ఆయన వడ్రం కూడా తండ్రి. ఇప్పుడు తండ్రి, బాబు ఆ కుర్చీ తీసుకెళ్ళి అక్కడ సమాజ మందిరం ఉంది చూసావా, అక్కడ వెళ్ళి ఇవ్వాలి అంటే. ఇప్పుడు నాకు ఆటోలో ఏమైనా ఉన్నాయండి? మన గుర్ర బండి మీద ఏమైనా వెళ్ళాడా? కుర్చీ నెత్తి మీద పెట్టుకొని, ఇప్పుడు సపోజ్ గెచ్చమైన ప్రేరాల్లో కుర్చీ వెళ్ళి అంటే, కుర్చీ తెచ్చి ఇక్కడ వేస్తే, బాబు ఆ కుర్చీ బయట ఎందుకు వేసు, ఇక్కడ పెట్టు. బోధకులు పరిచయుడు వస్తాడు, ధర్మశాస్త్రోపదేశకుడు, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ మేము కుర్చీలో ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టు ఇచ్చాడండి. 30 సంవత్సరాలు కుటుంబ పోషణ కొరకు శ్రమ పడ్డాడు. 30వ సంవత్సరంలో సేవకొచ్చాడు. ఏమైనా సుఖపడ్డాడండి? పగలంతా బోధ చేశాడు, రాత్రి అరణ్య ప్రాంతానికి, ఒలీవ కొండలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. ఎందుకు? ప్రభువా, ఉదయాన్నే నేను సువార్త చేయాలి, పరలోక రాజ్యాన్ని గురించి బోధించాలి. రకరకాల వ్యాధిగ్రస్తులు వస్తా, రకరకాల అభిప్రాయాలతో వస్తారు. వారికి సరైనటువంటి వాక్యాన్ని అందించాలి, వారికి
వారిని ముట్టి స్వస్థపరిచారు. తండ్రి దగ్గర గడిపాడు రాత్రంతా. ఆయన భూమి మీద జీవించినప్పుడు ఎక్కడ కూడా సుఖపడలేదు. ఏమండి, ఒక్క వ్యక్తిని రక్షించటానికి మిట్ట మధ్యాహ్నం సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఈ రోజుల్లో మనకి స్కూటర్లు, 4 వీలర్స్ వాహనం, మరి వాహనంలో ఏసీ లేకుండా వెళ్ళాం. అమ్మా, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా మనం సువార్త చేయట్లే. ఆ రోజు క్రీస్తు ప్రభుల వారు కాలి నడకన మైళ్ళ దూరం నడిచి వెళ్ళాడండి. సమరయ స్త్రీకి మిట్ట మధ్యాహ్నం. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అంటే ఎండ ఎక్కువ ఉంటుంది కదా. ఎండకు మనం ఏమంటాం? ఈ ఎండ తగ్గింత తెల్లొచ్చులే అంటాం. అంటే ఒక్క మనుషుడి కొరకు దెకపలి పట్టణానికి వెళ్ళాడు. తల్లి తండ్రి సమాజం విడిచిపెట్టింది. సమాధుల మధ్యలో ఉన్నాడు. రాళ్లతో కొట్టి తనను హింసించుకున్నాడు. ఆ వ్యక్తి కొరకు దెకపలి పట్టణానికి ఏమి వాహనం మీద వెళ్ళాడా? ఏమన్నా నడిచి వెళ్ళాడు. ఆయన బోధలు కొండల మీద బోధించే. కొండెక్కటం ఎంత కష్టమైన పని అండి. ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోలే. ఆఖరికి సాతానును జయించడానికి 40 దినాలు ఆయన ప్రారంభంలో సువార్త ప్రారంభించటానికి కటిక ఉపవాసం ఉన్నాడు. శరీరాన్ని శ్రమకు అప్పగించుకున్నాడు. ఈరోజు నేను కూడా ఈ నూతన సంవత్సరాలు అదే కోరుకున్నాను. ప్రభువా, నేను శ్రమ పడతా, కష్టపడతా, వెళ్ళిన ప్రతి సంఘం ఉజ్జింపబడాలి. అమ్మా, క్రిస్మస్ వర్తమానం ఎలాగైందో తెలుసండి. అందరూ క్రిస్మస్ వర్తమానంలో ఏడ్చే వాళ్ళు నన్ను చూశారండి. మోకాళ్ళు వేసి ఏడ్చారండి లేడీస్ వర్తమానం విన్న తర్వాత. వాచ్నైట్ సర్వీస్ సామాన్లు కొట్టెళ్ళి, అరే అయ్యో ఇది వాచ్నైట్ సర్వీస్ లెక్క లేదు, ఉద్యోగ సభ లెక్క ఉందండి. సంఘమంతా బలపడింది. నేను అదే ప్రభువా, నేను శ్రమపడతా, కష్టపడతా, వాక్యాన్ని అందించు, లోతుగా నడిపించు, నేను నిద్రపోను. ప్రజలను రాకడ కొరకు సిద్ధపరచటానికి, సంఘంలో చల్లారిపోయిన ఉజ్జీవాన్ని తిరిగి రగిలింపజేయటానికి, శ్రమల కొలిమిలో గుండా వెళ్ళటానికి సిద్ధం. నేను నా శరీరాన్ని శ్రమకు అప్పగించుకోవడానికి సిద్ధం, ఉపవసించడానికి సిద్ధం, దివారాత్రుల వాక్యం ధ్యానం చేయడానికి సిద్ధం. సంఘం ఉజ్జింపబడతాది. అమ్మా, సంఘం ఉద్యోగం కలగాలంటే సేవకుడు ఏం బట్టలు నలకూడదు, హ్యాపీగా నిద్రపోవాలి, కడుపు నిండా తినాలి. కుదరదు. కడుపు కాల్చుకోవాలి, నిద్రను చంపుకోవా. క్రీస్తు ప్రభువా రాత్రులు నిద్రపోకుండా తండ్రి సన్నిధిలో ఏకాంతంగా గడిపేవా. ఉదయాన్నే సువార్తన చేసేవాడు. మైళ్ళ దూరం నడిచి వెళ్ళాడండి. ఈరోజు సాకుల గురించి అంత చెప్పినా చెప్పకూడదు. వాళ్ళకి బైబిల్ మోయటానికి ఒక అసిస్టెంట్. బయటికి వెళితే ఇటేపు ఒకటి కావాలి, అటేపు ఒకటి, కారు డోర్ ఒకటి ఓపెన్ చేయాలి. మళ్ళీ నా యేసు క్రీస్తు ప్రభుల వారు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. రెండో మనస్సు శ్రమకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. మూడవది, ఐదవది పరిశుద్ధమైన మనస్సు. మొదటి పేతురు 1:14. మొదటి పేతురు 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. అమ్మా, ఆయన మనస్సు ఏంటి? పరిశుద్ధమైన మనస్సు, పవిత్రమైన మనస్సు. ఇప్పుడు ఆయన జననంలో పాపం లేదు. ఆయన 3.5 సంవత్సరాలు ప్రజలతో మాట్లాడినప్పుడు శిష్యులు పరిశీలన చేశారు, శిష్యులు పరీక్షించి చూశారు. ఆయన మాట తీరు, ఆయన చూపు, ఆయన నడవడిక అన్ని పరీక్షించే అపోస్తలులు చెప్తున్నారు మాట. మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో
ఆయన పాపమే చెయ్యలేదు. 22:22. ఆయన పాపము చేయలేదు. పేతురు గారు నువ్వు ఎలా చెప్తున్నారు అంటే, అమ్మా పేతురు యేసు దగ్గర ఎక్కడుండేవాడు? పేతురు, యోహాను, యాకోబు ఎవరిల్లు? ఇన్నర్ సర్కిల్ డిసిపుల్స్. అంటే యేసుకు దగ్గరగా ఉండేవారు. ఆయన దగ్గరుండి మేము చూచే ఆయన యవన స్త్రీలతో మాట్లాడినప్పుడు ఆయన చూపులు ఎలాగున్నాయి, ఆయన మాట తీరు ఎలాగుంది, ఆయన నడవడిక ఎలాగుంది? పాపమే లేదు ఆయనలో. ఇప్పుడు యోహాను గారు చెప్తున్నారు, 1 యోహాను 3వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. నేను ఆయన ఎదలో తలపెట్టి పడుకున్నాను. ఎలా పడుకునేవాడు తెలుసా? అంటే ఎదలో తలపెట్టి పడుకున్నాడు. హృదయ స్పందన నాకు తెలుసు. పాపము ఎరగడాయన. 1 యోహాను 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు. ఏమీ లే. యోహాను గారు ఎలా తెలుసు? ఆయన హృదయంలో తలపెట్టి పడుకునేవాడిని నేను. ఆయన అంత పాపమేలే. పౌలు గారు చెప్తున్నాడు, అసలు పాపమే ఎరగడండి ఆయన. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను అమ్మా ఏంటంట? పాపం ఎరగలే, పాపంలే, పాపమే చెయ్యలే. క్రియా పాపము లేదు, కర్మ పాపము లేదు, జన్మ పాపము లేదు. పవిత్రమైన మనస్సు ఆయనది. ఆఖరికి ఆయనే నిలబడి చెప్తున్నాడు యోహాను సువార్త 8:46లో, నాలో పాపమున్నదని ఎవరైనా నిరూపించగలరా? సవాలు చేసిన ఏకైక దేవుడు, ఏకైక వ్యక్తి ఎవరు ఈ భూమి మీద ఉన్నారంటే నువ్వు నేను ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు తప్ప ఇంకెవ్వరు కూడా అంత పరిశుద్ధత లేదు. చదవండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? పాపమే లేదు. ఆఖరికి ఆయన తీర్పు తీర్చాలనుకున్న పిలాతు అంటున్నాడు, ఈయనలో ఏ నేరము చూడలేదు. అమ్మా పిలాతు భార్య వచ్చింది, లెటర్ పంపింది. ఏమని? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. రోమా సైనికుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నా. టోపిక్ కింద దించి, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. దేవుడు అంటే ఎవరంటే అర్థమేంటి? దేవుడు అంటే పరిశుద్ధత కలిగిన వాడిని దేవుడు అంటారు. పరిశుద్ధత లేనివాడిని దేవుడు అనరండి. ఎందుకు? ఒక దినం మనందరూ చేసిన పాపానికి తీర్పు తీర్చాలి. మనం చేసిన పాపం ఆయనే చేస్తే ఆయన మనకేం తీర్పు తీరుస్తాడు? పరిశుద్ధుడే తీర్పు తీర్చడానికి సమర్థుడు. ఆయన పాపము లేని పరిశుద్ధుడు. అపవిత్రాత్మలు అంటున్నాయి, దేవుని పరిశుద్ధుడు నీవు. చదవమ్మా మార్కు 1:24. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అమ్మా అంధకార సంబంధ శక్తులు చెప్తున్నాయి, దురాత్మలు చెప్తున్నాయి. ఏమని? పరిశుద్ధుడు. పరలోకంలో దేవదూతలు, కెరూబులు, చెరూబులు గాన ప్రతిగానాలు చేసి ఏమంటున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే ఇప్పుడు ఒక రాజు ఎంటర్ అవుతున్నాడు అనుకోండి, మీకు తెలుసు కదా, రాజు ఎంటర్ అవుతున్నప్పుడు రాజుని పొగుడుతూ ఉంటారు. రాజా రాజా ఏంటి, రాజా మార్తాండా, ఇంకేంటి రకరకాల పొగుడుతూ ఉంటారు. ఇప్పుడు దేవుణ్ణి పొగడటానికి కెరూబులు, చెరూబులలో ఉన్న గుణాన్ని చూచు, నీలాంటి పరిశుద్ధుడు భూమి మీద భూలోకాల్లో ఎవరులే, పవిత్రుడైన దేవుడు. అమ్మా పౌలు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో
క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటమ్మా 5 మనస్సులు చెప్పండి, చెప్పండి. 1 ఏంటి? తగ్గింపు మనస్సు. 2 సాత్వికమైన మనస్సు. 3 విధేయత కలిగినప్పుడు. విధేయత, ఈ పని చేశాను, ఏంది ఈ పని చేస్తే ఏమిస్తావు? మౌనంగా ఎందుకు ఉండాలి? ప్రశ్నించదు. విధేయత కలిగిన మనస్సు. మరణముప్పుడు ఎవడన్నా విధేయత ఎంతవరకు చూపుతాడో తెలుసా? ఒరే, ఇప్పుడు యోసేపును తండ్రి పిలిచాడు. యాకోబు పిలిచి, ఇదో మీ అన్నలు అక్కడ అరణ్యంలో గొర్రెలు మేపుతున్నారు, వెళ్ళి అక్కడికి అన్నం తీసుకెళ్ళి ఇయ్యి. ఇప్పుడు యోసేపు ఏమనాలి? తండ్రి, ఇప్పటికే నా మీద బాగుపట్టారు, నన్ను నానా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, నేను నా కలలో నా దర్శనం చెప్తే ఇప్పుడు నేను ఒంటరిగా వెళ్తే నాకు కీడు చేస్తారేమో, హాని చేస్తారేమో. ప్రశ్నించలే. తండ్రి మాటకు విధేయత చూపించి వెళ్ళే ఏమైందండి? కొట్టి అక్కడ గొయ్యిలో పడేశారు. ఇప్పుడు తండ్రికే నిజంగా చెప్పుంటే, నానా వాళ్ళు నన్ను చాలా అసూయతో చూస్తున్నారు, నా మీద పగబట్టారు, దేశం పట్టారు, నేను ఒంటరిగా వెళ్తే ఏమైనా చేయొచ్చు అంటే పంపుతాడా యాకోబు? చెప్పండి. అందులో యాకోబుకి యోసేపు ఎవరు? ముద్దుల కొడుకు. విధేయత ప్రశ్నించలేదండి. మరణానికి కూడా సిద్ధపడి వెళతాది విధేయత. విధేయత కలిగిన మనస్సు, శ్రమ పడిన మనస్సు, పరిశుద్ధమైన మనస్సు. ఇప్పుడు ఈ మనస్సు నీకు రావాలంటే నువ్వు ఎలాంటి మనస్సు కలిగి ఉండాలో తెలుసా? క్లుప్తంగా చెప్తా. 7 మనస్సులు ఉన్నాయి మనకి. ఆ 7 మనస్సులు మనలో ఉంటే ఈ క్రీస్తు యేసునికి కలిగిన మనస్సు మీదకి వస్తాడు. 1 వివరించను. పౌలు పేతురు గారు ప్రసంగం విని 3,000 మంది దగ్గరకు వస్తే ఏమన్నాడు? మీరందరూ మారు మనస్సు పొందండి. అమ్మ 2:38 ఉంటుంది అపొస్తలుల కార్యం. అంటే క్రీస్తు యేసునికి కలిగిన మనస్సు నీకు రావాలంటే ఏం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు అంటే ఏమండి, ఒకప్పుడు నేను తాగలే, ఇప్పుడు తాగుతున్నా, నేను మారాను కదా, నా మనసు మారింది కదా. ఒకప్పుడు సినిమాలు చూడలే, ఇప్పుడు సినిమాలు చూస్తున్నా, అది కాదు. మారిన మనస్సు పాపం నుండి తిప్పుకోవటం, లోకము నుండి తిప్పుకోవటం. చదవమ్మది యేసుకేలు 33:11. కాగా వారితో ఇట్లనుము, నా జీవం తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి. తిప్పుకోనండి అంటే ఏంటి? లోకము నుంచి పరలోకం వైపు తిప్పుకోవా, శరీరానుసారం నుంచి ఆత్మానుసారంగా తిప్పుకోవా. తిప్పబడుట మారు మనసు. అమ్మ వివరించను, 7 మనసులు చెప్పాలి. మారు మనసు నీకు వస్తే 2 సమ్మతి కలిగిన మనస్సు రావాలి. క్రీస్తు యేసునికి కలిగిన ఈ 5 లక్షణాలు నీలో ఉండాలని. ఏంటి సమ్మతి కలిగిన మనస్సు? అనాజ్ఞలకు తూచా తప్పకుండా పాటించాలి, అనాజ్ఞలకు లోబడాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు కదా. సమ్మతించి నాతో ఏకీభవించిన ఎడల, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవగలరా? ఆమోసు 3:3లో ఉంటుంది. ఎక్కడుంది సమ్మతి గల మనస్సు? కీర్తన 51:12 చరణం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనస్సు అంటే ఇప్పుడు దావీదుకు ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రంలో ఏం చెప్తుంది? పొరుగువాని బారిన ఆశించవద్దు. ఏం చేశాడు? ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? బెత్షెబాతో పాపం చేసినప్పుడు, నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు. ఇప్పుడు అంటున్నాను, ప్రభా నీ ఆజ్ఞలను తిరస్కరించి నేను పొరుగువాని బారిన ఆశించే. ఇప్పుడు సమ్మతి గల మనస్సు నాకు ఇయ్యు. నీ ఆజ్ఞలను ఏకీభవించటాన్ని, నీ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించటాన్ని, నీ ఆజ్ఞలను అనుసరించే మనస్సు నాకు సమ్మతి గల మనస్సు. అమ్మ వివరించడం. 2
మూడో స్థిరమైన మనస్సు. 51:10. అదే కీర్తన. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనస్సు. అమ్మ ఇక్కడ మీకు స్థిరత్వం ఉందా చెప్పండి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. వాచ్ నైట్ సర్వీస్కి వచ్చారు కదా అందరూ, ఎవరేం తీర్మానం చేసుకోలేదా అండి? ఏ తీర్మానం చేసుకోలేదంటే నీకు చెప్పిన ఒకటి వాక్యం, ఆ గోడకు చెప్పిన ఒకటి. అమ్మా ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. ప్రభువా 2024 ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడే, ఎన్నోసార్లు అనారోగ్యం ఉన్నప్పుడు ముట్టి స్వస్థపరిచావు. ఈసారి రోజుకు 3 అధ్యాయాలు చదువుతా, ప్రతి బైబిల్ స్టడీకి అటెండ్ అవుతా, ప్రతి శుక్రవారం ప్రార్థనకి అటెండ్ అవుతా అని వాగ్దానం చేశారు. దేవునితో నిబంధన చేశారు, దేవునితో ఒడంబడిక చేశారు. 2 వారాలు వచ్చిన తర్వాత 3వ వారం ఏం పోతాలు, ఆదివారం పోతే చాలదట్టి, మళ్ళీ బైబిల్ స్టడీకి వెళ్ళాలా, మళ్ళీ శుక్రవారం ప్రేయర్కి కూడా వెళ్ళాలా. అందరు వస్తున్నారేంటి? అందరు రావట్లేదు కదా, ఇంకోళ్ళతో మళ్ళీ పోల్చుకోవటం ఏం లేదు. నువ్వు చేసిన మాటలో స్థిరత్వం లే, నువ్వు చేసిన ప్రమాణాల్లో స్థిరత్వం లే, నీ భక్తిలో స్థిరత్వం లే. ఇక్కడ అంటున్నాడు, స్థిరమైన మనస్సు ఎవరైతే ఉంటారో వారే క్రీస్తు యేసునికి కలిగిన మనస్సు, ఇలాంటి మనస్సు కలిగి ఉంటా. స్థిరత్వం లేదండి, పడతాం లేస్తాం పడతాం. ఒక వారం వాక్యం చెప్పినప్పుడు ఊగిపోతాం, వాక్యం విని బయటికి వెళ్ళిపోగానే పంచర్ సడన్గా వెళ్తున్నప్పుడు పెద్ద మేకు గుచ్చుకుంది అనుకో, ఏమవుతా పచ్చమని గాలంతా పోద్దు, అంతా బయటికి వెళ్తా. అరే చర్చిలో ఎగిరే కదా, చర్చిలో గొప్ప ఉద్యోగంతో ఊగే కదా. స్థిరత్వం లేదు మనకి. స్థిరమైన మనస్సు. 3. 4. 51:17. విరిగి నలిగిన మనస్సు. చదువు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలు అమ్మా, ఇప్పుడు మీకు విరిగి నలిగిన హృదయం ఉందా? ఉంటే వాక్యం అంతా అయిపోయిన తర్వాత, ప్రభువా ఇన్ని సంవత్సరాలు మందిరంకి వచ్చాను, ప్రభు బలలో పాలు పంచుకుంటున్నాను, నీ మనస్సు నాకు ఇంకా రాలేదే అని కన్నీరు కారుస్తాం. వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాపం వస్తే, వాక్యం విన్నప్పుడు నీలో వ్యతిరేకతను, నీలో ఉన్న లోపాలను చూపెడితే, పశ్చాత్తాపం నీలో కలిగితే, నీ హృదయం విరిగితే, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. చూడండి నేను చెప్పాను కదా, అందరూ ఆశ్చర్యపోయారు. ఒరే బాబాయ్ క్రిస్టమస్ మెసేజ్కి ఏడ్పించాడు రా బాబాయ్ నువ్వని. ఏంటి? విరిగి నలిగిన హృదయం ఉంటే దేవుడు నీతో మాట్లాడితే అక్కడే నీ పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి వెళతావు బయటికి. పశ్చాత్తాపం కలిగిన మనస్సు. ఎప్పుడైతే భక్తుడైన దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి ఆ పాపం చేసింది నీవే అంటే ఎలాగేడ్చాడండి? కన్నీళ్లతో పరుపు తేలిపోయినంతగా ఏడ్చాడు. అంటే అంత పశ్చాత్తాపడ్డాడు. 4. విరిగి నలిగిన మనస్సు. 5. రోమా 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు. 8:6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. జీవం అంటే ఏంటమ్మా చెప్పండి? జీవం అంటే ఏంటి? నిత్య జీవం. నీలో నాలో ఉన్న జీవం తాత్కాలికమైనది. ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకుంటే నువ్వెవరివి? నిత్య జీవం కలిగిన వ్యక్తివి. నీకు చెప్పాను కదా, చెప్పండి శరీరానికి ఎన్ని గుణాలు చెప్పాలా? మీకు ఇవన్నీ కంఠస్థ రావాలి. ఎన్ని గుణాలు? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. రిఫరెన్స్ అడగను. రిఫరెన్స్ అంటే 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. ఇది శరీరానికి ఉండే గుణాలు. ప్రాణానికి ఉండే గుణాలు చెప్పమ్మా. తిను, తాగు,
సుఖించు. అందరు తినటానికి పడతారు, ఎంతసేపు తిండే. తిను, తాగు, సుఖించు. ఎక్కడుంది? లూక్ 12:19. ఆత్మకు 3 గుణాలు ఉన్నాయి. రోమీలు రాసిన పత్రిక 14:17. దేవుని రాజ్యం భోజనము పానము కాదుగా, నీతి, సమాధానం, ఆనందం. ఎప్పుడు సమస్యలున్నా నువ్వు ఎలాగ ఆనందంతో ఉన్నావు? వ్యాధున్నా నువ్వు ఎలాగా ఆనందంతో ఉన్నావు? వ్యాధి కంటే గొప్ప దేవుడు నాకున్నాడు, సమస్య కంటే గొప్ప దేవుడు నాకున్నాడు. ఆత్మలో 3 గుణాలు ఉన్నాయి. అయితే మనుషులో ఎప్పుడు శరీరానికి ఉండే గుణాలు, ప్రాణానికి ఉండే గుణాలు వీటిలోనే లభ్యమై వీటిని అభ్యసిస్తూ ఉండబట్టి ఆత్మలో జరిగేటటువంటి నీతి, సమాధానం, ఆనందం పూర్తిగా పోయింది. ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకుంటే దేవుని నీతి చెప్పున నువ్వు నడుచుకుంటావు, ఎప్పుడు ఆనందం ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు ఏంటి? అరే వాక్యం అన్నాగా, వాక్యానుసారంగా జీవించు అంటది. శరీరం ఏం చెప్తుందా? బోధకులకి ఏం పని లేదులే అని పని అది చెప్పటం, మన పని వినటం, బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోవటం. అమ్మ అంతే కదా, బోధకుడి పని చెప్పటం అని చెప్పకుండా ఉండడు. మన పని ఏంటి? వినటం, బయటికి వెళ్ళిన తర్వాత ఈ చెవితో విని ఆ చెవితో. అదేంటి? శరీరానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు, వాక్యం ఏం చెప్తే వాక్యానుసారంగా జీవిస్తా, ఆత్మ చెప్పినట్టు నడుచుకుంటా. శరీరం పాపం చేయమని చెప్పినా, శరీరం మోహపు చూపని చెప్పినా, ఆత్మ తప్పు, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన కుమారుడివి, కుమార్తెవి, ప్రభు బలలో పాలు పంపులు పుచ్చుకున్నా, ఈ పాపపు చూపు నీకు ఉండకూడదని ఆత్మ చెప్తే వెంటనే లోబడతాము. ఆత్మానుసారమైన మనస్సు. యెహోషువ 14 పట్టుకో. నిండు మనస్సు అంటే ఏంటి? నిండు మనస్సు అంటే ఏంటమ్మా? నిండు మనస్సు అంటే చెప్పండి. యేసుతో హృదయం అంతా నిండిపోయిందండి. ఇక్కడ కాలేబు గురించి అంటున్నాడు. చదవమ్మా 14:8. యెహోషువ. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. నిండు మనసు అంటే కొందరికంటే ఏమన్నా ఎలాగుంటుంది తెలుసా? నా మనసు ఎప్పుడో ఇచ్చేసా. సీనియర్ డైలాగులు చెప్తా ఉంటారు. ఇవ్వటానికి ఏమన్నారు? రూపాయా చొక్కా? ఏరా బాబు ఎప్పుడిచ్చో? అదిగో కాలేజీలో నేను చదువుకునేటప్పుడు లవ్ చేసి నా మనసు ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకో కొంతమంది ఏమంటారు తెలుసా? నా మనసు చాలా విశాలమైంది, అందుకే ఇంకొక సెకండ్ వైపును కూడా పెట్టుకున్నా. విశాలమైన మనసు అంటుంది, అందుకే రెండో వైపును కూడా పెట్టుకున్నా, కీపినట్టు. ఇక్కడ నిండు ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. పస్కా గొర్రె పిల్ల రక్తము ద్వారా అందరూ బయలుదేరాం, విమోచించబడి ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నాం, కానానుకు బయలుదేరాం. అయితే వేగు చూచిన వారు నెఫీలీలని బలవంతులను చూచి జనాలను బెదిరించారు, భయపెట్టారు. ఆ భయపెట్టిన వారు, బెదిరించిన వారిని అనుసరించిన వారు అందరూ కూడా అరణ్యంలో ఆకు రాలినట్టు రాలిపోయారు, ఎడారిలో ఇసుక రాలినట్టు రాలిపోయారు. ఎవరు కూడా కానానులో అడుగు పెట్టలేదు. నేనైతే నిండు మనస్సుతో, అంటే నా మనస్సు నిండా యేసయ్యా, నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాను. మన మనసు అలాగా నిండు మనసు ఉంటుందంటే దేవునికే నీ హృదయం ఉంటుంది. ఇంకోటి వచ్చి అడిగితే, ఇప్పుడు సాతాను వచ్చి కొట్టాడు అనుకో తలుపు, నా హృదయం ఫుల్ ఖాళీ లేదు. కొంతమంది అలాగుంటారు. ఇప్పుడు చెప్పాను కదా, విశాలమైంది నా హృదయం, ఎంతమంది వచ్చినా లోపలికి. సాతానికి చోటు ఇస్తే దేవుడు ఎక్కడ ఉంటాడండి? హృదయం నిండా దేవుడు ఉంటే, నిండు మనస్సుతో దేవుని ఆరాధిస్తే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు వస్తుంది. చివరిగా 7వ ఎఫెసీ 6:15 నీ పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనస్సు. చదవమ్మా. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. చాలు అమ్మ. ఏంటంటే సిద్ధ మనస్సు అంటే,
యేసే భూమి మీద ఉన్నటప్పుడు ఏమన్నాడు? నా రాజ్యము భూ సంబంధమైనది కాదు. ఇంకేమన్నాడు? నేను లోక సంబంధి కాను. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు నేను వెళ్తున్నా నా తండ్రి దగ్గరికి. సిద్ధ మనస్సు అంటే ఏంటి? అరే ఇప్పుడు చెప్పులు వేసుకున్నాడండి ఒకడు. వేసుకున్నాడంటే ఏంటి అర్థం? సిద్ధంగా ఉన్నాడు వెళ్ళటానికి. అంటే అర్థం ఏంటి? యేసు ఏ రోజు వచ్చినా ఆమె ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నా. కొంతమంది సాకులు చెప్తారు కదా, పొలం కొన్నా, పెళ్లి చేసుకున్నా, కొత్త ఇల్లు కట్టే, అమ్మా విందుకు పిలిస్తే సిద్ధ మనస్సు. ఇలా యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళే గడియ వచ్చింది. ప్రపంచం అంతా కూడా అంచె దినాల్లో ఉన్నాం. ఏ రోజు ప్రభు వస్తాడో తెలియదు. ఏ రోజు వచ్చినా ఎగిరిపోయే గుంపులో నేను ఉండా. సిద్ధ మనస్సు కలిగి ఉంటా. ఎగిరిపోవటానికి ఎప్పుడు కూడా సిద్ధపడతా. నా కాదాలకు చెప్పులు తడుక్కున్నా అంటే ఎప్పుడు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నా. అన్నిటికీ ప్రిపేర్ అవుతాం, రాకడికే లేదు. పెళ్ళికి వెళ్ళాలంటే అబ్బో గంట ముందు అద్దం దగ్గర కూర్చొని, ఇంకొంతమంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి మగమంతా డెకరేట్ చేసుకొని తల్లిండా పూలు పెట్టుకొని, అబ్బాయి అంత సిద్ధపడతారండి. యేసయ్య వస్తున్నాడన్న సిద్ధపాటు మనకి. ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్తే సిద్ధపాటు. ఒక ట్రైన్ మీదకి వెళ్తే ఇంకా మా మిసెస్ అయితే ముందు ఉండాలి, ముందు, చాలా ముందు. దేవునికి ఎప్పుడు రాకడికి సిద్ధపడి ఉండాలండి. చెప్పులు వేసుకున్నా అంటే దాని అర్థం ఏంటి? యేసు ఎప్పుడు వచ్చినా ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉన్నా. అతి పరిశుద్ధ స్థలములో కెరూబులు ఎలాగున్నాయమ్మా? నీకు ప్రత్యక్ష గుడారం చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పా. ఎలాగున్నాయి? రెక్కలు విప్పి. ఒక పక్షి రెక్కలిప్పిందంటే అర్థం ఏంటి? ఎగరటానికి సిద్ధంగా ఉంది. అంటే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడ్డా. నువ్వు కూడా సిద్ధ మనస్సు కలిగి ఉంటే, 7 మనసులు నీలో ఉంటే క్రీస్తు యేసునికి కలిగిన మనస్సు నీకు వచ్చేస్తుంది. చెప్పండి, ఇప్పుడు 7 మనసులు ఏంటి చెప్పండి? మారు మనస్సు మొట్టమొదటి. తర్వాత సమ్మతి గల మనస్సు అంటే ఏంటి? వాక్యానికి విధేయత, మాటకు లోబట్టం. 3 స్థిరమైన మనస్సు. ఇప్పుడు ఒక తీర్మానం చేసుకోవాలి, స్థిరత్వం కలిగి భక్తిలో ఉంటానని. 4 వాక్యం వినగానే కన్నీరు రావాలి. నీలో లోపాలు చూపెత్తున్నట్టు పశ్చాత్తాపమే రాదు మనకి. ఏమా 6 నిండు మనస్సు. 7 ఈ 7 మనస్సులు నువ్వు కలిగి ఉన్నావనుకో, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీకు వచ్చేస్తుంది. తగ్గింపు జీవితం వస్తుంది, సాత్వికం వస్తుంది, పవిత్రత కలిగిన హృదయం వస్తుంది, విధేయత కలిగిన మనస్సు వస్తుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన వారు క్రీస్తు యేసు ఎక్కడ ఉంటారో అక్కడ మనం ఉంటాం. ఆయన 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద కూర్చున్నప్పుడు ఏ సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడో మనం కూడా అదే సింహాసనం మీద కూర్చొని ఈ లోకాన్ని పరిపాలన చేస్తాం. కారణం ఆయన మనస్సు కలిగి ఉన్నాం. కళ్ళు మూసుకుని ప్రార్థన. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, ఈ నూతన సంవత్సరం మొదటి పునరుత్థాన దినమందు పౌలు గారు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. అవునాయన, దేవుడు మొట్టమొదట మనిషిని సృష్టించినప్పుడు తన పోలికలో తన స్వరూపములో చేశాడు. ఆదాము దేవుని మనస్సు కలిగి జీవించాడు. ఏదేను తోటలో ఉన్నంత వరకు వద్దన పని ఎప్పుడైతే చేశాడో ఆ మనస్సును పోగొట్టుకున్నాడు. ఈరోజు ఆ మనస్సు తిరిగి మాకు రావాలంటే, మారు మనసు మాకు కలిగితే, 7 రకాల మనసు కలిగి ఉంటే క్రీస్తు యేసునకు కలిగిన సుగుణాలు, అలాంటి మనసు మాకు వస్తుంది.
యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ మేముంటాం. ఆయనతో కూడా పరలోకములో, ఆయనతో కూడా భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటామని ఈ వాక్యం ద్వారా వివరించవు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన ప్రతి బిడ్డ అలాంటి మనస్సు కలిగి మేము ఈ లోకంలో జీవించటానికి నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.